నాకొద్దు. ఇ- థ్యాంక్ యూ అవినాష్ తీసుకో అవినాష్, చాలా కథ ఉంది దీని వెనకాల, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కొక్కటే దీంట్లోనే ఉంది కథ ఎపిసోడ్ మొత్తం. మొత్తం దీని వెనకాలే ఉంది, మొత్తం మీరే చేశారు మొత్తం అదనమాట. ఓకే, సో ఇది నేను మా అబ్బాయికి ఇస్తాను, బికాస్ హీఈస్ మై లవ్ కాబట్టి నేను మా అబ్బాయికి ఇస్తాను. నువ్వెవరికి ఇస్తావు చెప్పు, అది కదా మాకు కావాలి. నేను మా ఆవిడకి ఇస్తాను. ఓకే, లేకపోతే అయిపోతావు ఇంటికి వెళ్ళగానే. అవును. సార్, యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ టు సంబడి ఎల్స్ ఆల్సో. మీరు పనిచేసేయండి అందరికి యాక్చువల్లీ. అవినాష్, యా, చేతిలో మైక్ తీసేసావా? ఓకే, ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రోజా పువ్వు నీ చేతిలో ఉంది కదా, అసలు ఈ సిరీస్ చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో ఇది మనకు కనిపించింది. దీని తర్వాత ఏం జరగబోతోంది దీనికి సంబంధించి అనేది ఎనీ క్లూ ఉందా? నువ్వు చూడలేదు కాబట్టి అడుగుతున్నాను. సౌండ్స్ గుడ్, వెరీ గుడ్. నీ సౌండ్స్ గుడ్ తగలే. వెరీ గుడ్. యూకేకి పోయి నేర్చుకున్నది అది ఒక్కటే. రీసెంట్ ఈ మధ్య యూకే వెళ్ళాను, అందుకే కొంచెం ఇంగ్లీష్. చాలా మంచి ప్రశ్న అడిగారు మృదుల గారు. అది మీరు సిరీస్ చూస్తే మీకు తెలిసిపోతుంది, చెప్తే బాగోదు కాబట్టి. క్లూ అంటే ఈ గులాబీకి శివయ్యకి సంబంధం ఏంటో అనేది సెకండ్ ఎపిసోడ్లో మీకు మెల్లిమెల్లిగా, సెకండ్ ఎపిసోడ్ కాదు, మెల్లిమెల్లిగా మీకు తెలిసిపోతుంది. 5వ ఎపిసోడ్ వరకు కరెక్ట్ గా తెలియదు. అవును అవును, చెప్పానా? మీరు బాగా చూసారు అయితే, బాగా గట్టిగా. కానీ తర్వాత గులాబీ తోట ఉంటది ఓ ప్లేస్ లో. ఓ బాబోయ్ సార్, మీరు సూపర్ సార్. అంతే రైటింగే. ముఖేష్ ప్రజాపతి గారు, హ్యాట్స్ ఆఫ్ యూ బ్రో. నేను ఆయన, నా దృష్టిలో ఆయన డైరెక్టర్ కాదు అసలు, బేసిక్గా ఈజ్ ఎ క్రియేటర్. యాక్చువల్లీ ఈజ్ ఎ క్రియేటర్. నా పేరు ముఖేష్. ఆ ముఖేష్ కదండి, ఈజ్ ఎ క్రియేటర్, అసలు డైరెక్టర్ కాదు అతను, క్రియేటర్. అండ్ ప్రశాంత్ గారు సూపర్ అండి. అండ్ ఎస్పెషల్లీ G5 కాన్సెప్ట్ సెలక్షన్లో కానీ. నేను ఇప్పుడే మాట్లాడేస్తాను, టైం ఉందా ఇంకా? మాట్లాడు అవినాష్, నువ్వు మాట్లాడితే కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? స్పెట్స్ తీద్దాం అలా బల్బు అనుకుంటాను నాకు. యా, G5 కాన్సెప్ట్ సెలక్షన్లో చాలా ముందుంటుంది. అండ్ ప్రతి ఒక్క టీమ్ డైలాగ్స్ కానీ అండ్ ద వేరియేషన్స్, చూపించే వేరియేషన్స్లో. అండ్ ముఖ్యంగా మా అంజలి గారు ఎక్కడ ఉన్నారు, మా తెలుగు హీరోయిన్ అంజలి గారు మేడం, చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. మీరు ఇలాంటి రోల్స్ చేసినప్పుడు చాలా ట్రెడిషనల్గా ఉన్నారు మేడం, చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ మా అంటే నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది, పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ట్రెడిషనల్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు కోరిక ఉండేది మేడం. బట్ మిమ్మల్ని కాదు మేడం, మిమ్మల్ని కాదు, బట్ అలాంటి అమ్మాయిని చేసుకున్నాను. యూ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మేడం. అండ్ కంగ్రాచులేషన్స్. మీతో గీతాంజలి వర్క్ చేశాను అండ్ ఇది వర్క్ చేయలేకపోయాను. ఫర్దర్గా మీతో కలిసి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ లాట్. అండ్ ముఖేష్ ప్రజాపతి గారు, అన్న ఎక్కడున్నావు అన్న? చీకట్లో ఉండి ఆర్టిస్టులు ముందుకు నడిపించే వ్యక్తి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు ఇలాంటి సబ్జెక్టులు అండ్ కొత్త కొత్త సబ్జెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు మంచి ప్రాజెక్ట్స్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ శ్రీతేజ భయ్య అండ్ అనన్య గారు, చిన్న పాప, నాన్న ఎల్లుండి ఎప్పుడు వస్తుంది నాన్న? సూపర్ అమ్మా, చాలా క్యూట్గా చేసావు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మామూలుగా పిల్లలు చెప్పింది చెప్పినట్టే చేస్తారంటారు కదా, ఈ అమ్మాయి చెప్పిన దానికన్నా మించి చేసింది అనమాట. అందుకే నిజంగా చాలా మంచి చాలా artist. న్యాచురల్ గా చేసింది. నాలాగా చేసింది. యా, ఎగ్జాక్ట్లీ. సౌండ్స్ గుడ్, సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్. యా, సో నెక్స్ట్ మా విశ్వ గారికి మైక్ అందజేస్తే ఐ విల్ లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ టు విశ్వ గారు. సో ఫస్ట్ మన ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో, బికాస్ యువర్ రియలీ ఎంజాయింగ్, అంటే చూస్తున్నారు, యువర్ ఇన్ టు ఇట్. సో ముందు చెప్పిన తర్వాత దెన్ యూ టాక్ అబౌట్ దిస్. ప్లీజ్ 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 రిలాక్స్. థ్యాంక్ యూ.